తదుపరి కేసీఆర్ హరీష్ను ఉరితీసినా తప్పు లేదు. మరి కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి నీళ్లు. ఏనాడు ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాదనలను వినిపించలేదు. 32,000 కోట్ల ప్రాజెక్టును 80,000 కోట్లకు పెంచారు. బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమైందనే నీళ్ల డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ను హరీష్ రావును ఉరి తీసినా తప్పు లేదు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. మరి ఇంత పెద్ద స్టేట్మెంట్ సీఎంకి కోపం రావడానికి ఎలా ప్రధానమైన కారణం ఏంటనేది కూడా మనం ఒకసారి మరి గమనించాలి. ఏనాడు ఎఫెన్స్ కౌన్సిల్ సమావేశంలో వాదనలు వినిపించలేదు. కేసీఆర్ నిలయాలతోనే ఏపీకి నీళ్లు. 32,000 కోట్ల ప్రాజెక్టును 80,000 కోట్లకు పెంచారు. బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమైందనే నీళ్ల డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక పాలమూరు రంగారెడ్డిపై విచారణ చేపట్టి తప్పెవరిదో తేలుస్తామనేసరికి బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తిరిగి తమనే ఏపీకి తెలంగాణ నీళ్లు తాకట్టు పెట్టామంటూ ఆరోపించడం